హైదరాబాద్ అభివృద్ధి నా వల్లే అని రేవంత్ చెప్పుకోవాలనుకుంటే అమాయకం. ఎందుకంటే ఆళ్ళ గురువు గారు అక్కడ పదే పదే చెప్పుకుంటారు. కాబట్టి ఆయన వల్ల అని చెప్పుకోవడానికి కుదరదు. పోనీ ఇప్పుడే ఎదుగుతుందని చెప్పుకోవడానికి ఆల్రెడీ కేటీఆర్ చేసినటువంటి ఎఫర్టు, అక్కడ ఎదిగినటువంటి తీరు, ఇంతకుముందు ఔటర్ రింగ్ రోడ్‌లో ఎంత మేర ఎదిగింది, ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఎంతవరకు ఎక్స్‌పాండ్ అయ్యి ఔటర్ రింగ్ రోడ్డు బారిన డెవలప్ అయింది చూసారు. అట్లాగే హైటెక్ సిటీ అంతకుముందు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లా ఉంది చూసారు. ఎవరైనా నా వల్లే అని హైదరాబాద్ అభివృద్ధి అనుకుంటే అంతకంటే అమాయకత్వం లేదు. అట్లాగే పక్కనున్న ఆంధ్రాలో 20,00,000 కోట్ల పెట్టుబడి పెడితే తెలంగాణలో 3,00,000 కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని అక్కడ పత్రికలే రాస్తున్నాయి. వీటితో ఇక్కడ కంపేర్ చేసుకున్నాడు. పక్కనే నిన్నగాక మొన్ననే ఇక్కడ మీటింగ్ జరిగాక అక్కడ జరిగితే ప్రచారపు హడావిడి తప్పించి జరిగేదేంటి, ఒరిగేదేంటి? అక్కడ లక్షల కోట్లు పెట్టుబడులు అన్నాక వచ్చేది వేలల్లోనే, వేల కోట్లలోనే. అది కూడా వాళ్ళ దోన వాళ్ళు పెట్టుకుంటారు. పోనీ ఉద్యోగాలు కొత్తగా ఇచ్చామనుకోవడానికి ఏం లేదు. అక్కడ ఉద్యోగాలు ఎప్పటినుంచో వస్తూనే ఉన్నాయి. కొత్తగా ఇప్పించేదే లేదు. ఉపాధి అవకాశాలు కొత్తగా ఇస్తున్నాం అనడానికి అక్కడ లేదు. ఫ్యూచర్ సిటీ అనేటటువంటి ఫ్యూచర్‌లో డెవలప్ అయ్యాక రేవంత్ పేరు గుర్తుపెట్టుకోవాలి గాని, ఎప్పటికిప్పుడు అద్భుతం అని చెప్పడానికి వీల్లేదు. కేవలం ఒక ఈవెంట్ మేనేజ్‌మెంట్ నడిచిపోయింది. అట్ ద సేమ్ టైమ్ భవిష్యత్తులో నేను కూడా చెయ్యగలను అనటానికి నో అబ్జెక్షన్ తప్పించి నేను మాత్రమే చేయగలను అని చెప్పుకోవడానికైతే కుదరదు.